బంగారం కొనాలనుకుంటున్నారా? వచ్చే నెలలో పెళ్లిళ్ళు, శుభకార్యాలున్నాయా? అయితే మీకో బిగ్ అలర్ట్. బంగారం ప్రియులకు గట్టి షాక్ తగిలింది. ఊహించని రీతిలో ఎవరూ అంచనా వేయలేని విధంగా గోల్డ్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్నటి వరకు ఒక లెక్క, ఈరోజు మరో లెక్క అన్నట్టుగా రాత్రికి రాత్రే బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా పరుగు పందెంలో నేనేం తక్కువ కాదంటూ దూసుకెళ్తోంది. అసలు ఎందుకిలా జరుగుతోంది? అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలేంటి? ఈరోజు ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నిజంగా ఇది సామాన్యుడికి పెద్ద దెబ్బే అని చెప్పాలి. మార్కెట్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయేలా ధరల పెరుగుదల ఉంది. ప్రధానంగా మనం గమనించాల్సిందేంటంటే, ఇది క్రమంగా జరిగిన పెరుగుదల కాదు, రాత్రికి రాత్రే భారీ స్థాయిలో మార్పు కనిపించింది. తాజా సమాచారం ప్రకారం బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి. అంటే చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రేట్లు పెరిగాయన్నమాట. ఎప్పటికప్పుడు రేట్లు తగ్గుతాయేమో అని ఎదురుచూస్తున్న మధ్యతరగతి ప్రజలకు ఇది మింగుడు పడని విషయం. కేవలం తులం బంగారం మీదే వేల రూపాయల భారం పడే పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా రేట్లు చూస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 3,250 పెరగడంతో రూపాయలు 1,37,300కు చేరింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర రూపాయలు 3,540 పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం రూపాయలు 1,49,780 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరల బాటలోనే వెండి రేటు ఇంకా ఎక్కువగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వెండి ధర చూస్తే ఇప్పుడు ఒక్క రోజులోనే రూపాయలు 22,000 పెరగడంతో కేజీకి హైదరాబాద్ నగరంలో రూపాయలు 3.40 లక్షల మార్కును తాకింది. మరి అకస్మాత్తుగా ఇంతలా రేట్లు పెరగడానికి కారణమేంటి? బిజినెస్ వర్గాలు, ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారు? దీని వెనుక బలమైన అంతర్జాతీయ కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది అంతర్జాతీయ ఉద్రిక్తతలు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఎక్కడ చూసినా సరిహద్దు గొడవలు, బాంబు దాడుల వార్తలు మనం వింటున్నాం. లాజిక్ సింపుల్ అండి. ఎప్పుడైతే ఇన్వెస్టర్లకి యుద్ధ భయం పట్టుకుంటుందో వాళ్ళు స్టాక్ మార్కెట్ లాంటి రిస్క్ ఉన్న వాటి నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటారు. మరి ఆ డబ్బుని ఎక్కడ దాస్తారు? ఎప్పటికీ నాశనం కానిది, ఎప్పటికీ విలువ తగ్గనిది ఏది? అదే బంగారం. దీన్నే మార్కెట్ భాషలో సేఫ్ హేవెన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే సురక్షితమైన పెట్టుబడన్నమాట. యుద్ధభయం పెరిగే కొద్దీ బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు జరుగుతోంది అదే. రెండవ అతిపెద్ద కారణం రాజకీయ అనిశ్చితి. కేవలం యుద్ధాలే కాదు, పలు పెద్ద దేశాల్లో ఎలక్షన్స్ హడావిడి, ప్రభుత్వాల అస్థిరత కూడా గోల్డ్ రేట్స్ పెరగడానికి ఆద్యం పోస్తున్నాయి. దీనికి తోడు ఆర్థికపరమైన కారణాలు కూడా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు డౌన్. ఎప్పుడైతే షేర్ మార్కెట్లు నష్టాల్లో ఉంటాయో అందరి చూపు బంగారం వైపు మళ్లుతుంది. రూపాయి విలువ. డాలర్తో పోలిస్తే రూపాయి విలువలో ఎప్పుడు ఒడిదుడుకులు వచ్చినా మన దేశంలో బంగారం ధరలు భగ్గులమంటాయి. సింపుల్గా చెప్పాలంటే డిమాండ్ పెరిగింది, సప్లై కన్నా భయం పెరిగింది. అందుకే రేట్లు ఇలా ఆకాశాన్నంటుతున్నాయి. మనం పొద్దున లేస్తే చాలు బంగారం రేటు పెరిగింది, బంగారం రేటు పెరిగింది అని ఆందోళన పడుతుంటాం. టీవీల్లో, పేపర్లలో గోల్డ్ గురించే చర్చ. కానీ మనందరం ఒక విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. అదే వెండి. నిజానికి సామాన్యుడికి, మధ్యతరగతి వాడికి బంగారం కంటే ఎక్కువగా అవసరమయ్యేది, ఎక్కువసార్లు కొనేది వెండినే. కాళ్లపట్టీల దగ్గర్నుంచి దేవుడి విగ్రహాల వరకు వెండి మన జీవితంలో భాగం. కానీ ఇప్పుడా వెండిని ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి వచ్చింది. బంగారం కొంటే రత్నాలు ఫ్రీ అని పాత సామెతొకటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే బంగారం రేటు పెరుగుతుంటే వెండి రేటు అంతకు మించి పరుగుపెడుతోంది. సైలెంట్గా సామాన్యుడి జేబుకి చిల్లులు పెడుతోంది. సాధారణంగా బంగారం రేటు పెరిగితే వెండి కూడా పెరుగుతుంది. ఇది కామన్. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు. బిజినెస్ వర్గాలు విశ్లేషిస్తున్న దాని ప్రకారం బంగారానికి మించి వెండి ధర దూసుకెళ్తోంది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే బంగారం టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే వెండి T20 ఆడుతోంది. పర్సెంటేజ్ పరంగా చూస్తే గోల్డ్ కంటే సిల్వర్ మీదే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. అదే సమయంలో కొనేవారికి అంతే భారం అవుతోంది. మార్కెట్ భాషలో చెప్పాలంటే వెండికి రెండు రకాల డిమాండ్లుంటాయి. ఒకటి ఆభరణాలు, రెండు ఇండస్ట్రియల్.
బంగారం కేవలం నగలు, పెట్టుబడి కోసమే. కానీ వెండి అలా కాదు. ఎలక్ట్రానిక్స్లో, సోలార్ ప్యానెల్స్లో, బ్యాటరీలలో కూడా వాడతారు. ఇప్పుడు ప్రపంచమంతా టెక్నాలజీ వైపు వెళ్తోంది కాబట్టి వెండికి డిమాండ్ విపరీతంగా పెరిగి రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజులన్నీ శుభకార్యాలే. ముందు వెళితే పెళ్లిళ్లున్నాయి, పండుగలున్నాయి. మన సంప్రదాయం ప్రకారం పెళ్లిలో ఆడపిల్లకి వెండి పట్టీలు, మట్టెలు పెట్టడం ఆనవాయితీ. అలాగే పెళ్లి కానుకలుగా వెండి గ్లాసులు, వెండి సామాన్లు, దీపంతలు ఇవ్వడం మన అలవాటు. కానీ ఇప్పుడున్న రేట్లు చూస్తుంటే ఒక జత పట్టీలు కొనాలన్నా ₹1000 పెట్టాల్సిందే. ఒకప్పుడు తులం వెండి అంటే చాలా చిన్న విషయం. ఇప్పుడదే తులం వెండి కొనాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సి వస్తోంది. పెళ్లిళ్లలో రిటర్న్ గిఫ్ట్గా వెండి వస్తువులు ఇచ్చేవాళ్లు ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ వెతుకుతున్నారు. పండుగలకు దేవుడి సామాన్లు కొనాలనుకునేవారికి బడ్జెట్ రెట్టింపయింది. ఇప్పుడు రేటు ఎక్కువ ఉంది కదా, తర్వాత తగ్గాక కొందాంలే అని వాయిదా వేసుకుంటున్నారు. కానీ ఆ తర్వాత వస్తుందా అనేది పెద్ద ప్రశ్న. అందరి మనసులో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న, మరి ఈ రేట్లు తగ్గుతాయా? దీనికి సమాధానం చాలా నిరాశజనకంగా ఉంది. ఇప్పట్లో ఆ ఛాన్స్ తక్కువగానే కనిపిస్తోంది. బిజినెస్ ఎనలిస్టులు, మార్కెట్ పండితులు చెబుతున్న మాట ఒక్కటే: నో రిలీఫ్. ఎందుకంటే మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్టు అంతర్జాతీయ పరిస్థితులు అస్సలు బాగాలేవు. దేశాల మధ్య గొడవలు సద్దుమణిగితే తప్ప రేట్లు దిగరావు. రూపాయి విలువ పడిపోవడం కూడా మనకు మైనస్. వెండి ఉత్పత్తి కూడా డిమాండ్కి తగ్గట్టుగా లేదు. అంతర్జాతీయ పరిస్థితులు సద్దుమణిగితే తప్ప సామాన్యుడికి ఊరట దొరకడం కష్టమే అని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అంటే ఈ పెళ్లిళ్ల సీజన్ మొత్తం ఈ హై రేట్ల మధ్యనే గడపాల్సి వచ్చేలా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనమేం చెయ్యాలి? అవసరముంటే కొనక తప్పదు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. మీ దగ్గర పాత వెండి సామాన్లు, పాత పట్టీలు ఏమైనా ఉంటే వాటిని ఇచ్చి కొత్తవి తీసుకోవడం ద్వారా కొంత భారం తగ్గించుకోవచ్చు. తప్పనిసరైతే బరువు తగ్గించి కొనుగోలు చేయడం బెటర్. పెట్టుబడి కోసమైతే ఫిజికల్ సిల్వర్ కాకుండా డిజిటల్ సిల్వర్ లేదా సిల్వర్ ఈటీఎఫ్ల వైపు చూడొచ్చు. దీనివల్ల మేకింగ్ ఛార్జీలు, తరుగు మిగులుతాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం: వెండిని ఇకపై పేదవాడి బంగారం అని పిలవలేం. అది కూడా ఇప్పుడు శ్రీమంతుల లిస్టులోకి చేరిపోయింది. సో ఇదండీ సంగతి. బంగారం దారిలోనే వెండి కూడా పయనిస్తోంది. మీ ఇంట్లో రాబోయే ఫంక్షన్స్ కోసం మీరు వెండి కొనాలనుకుంటున్నారా? అయితే మీ బడ్జెట్ ప్లానింగ్ మార్చుకోవాల్సిందే. ఈ వీడియోలో సమాచారం మీకు ఉపయోగపడితే ఒక లైక్ వేసుకోండి. ఈ రేట్ల పెరుగుదలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. మర్చిపోకుండా మన కొలుగురి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.